తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద బుధవారం ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘాల ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల యాజమాన్యాలు కలిసి ఈరోజు అమరావతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లో కళాశాలలకి రావాల్సినటువంటి ఫీజులు పెండింగ్లో ఉండటం వల్ల ఈ కళాశాలలు నడపడం అనేది చాలా ఇబ్బందికరమైన మారిన పరిస్థితుల్లో ప్రతిరోజు ప్రతి నెల ఈ ఫీజుల కోసం వెయిట్ చేస్తూ అవి రానప్పుడు ఇంకా మాకు విధిలేని పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. అయితే ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇప్పటికీ 5 క్వార్టర్లు రిలీజ్ అవ్వాల్సి ఉంటే 1 క్వార్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకో క్వార్టర్లో స్వల్ప భాగం మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఇంకా 4 క్వార్టర్ల దగ్గర సుమారుగా పెండింగ్ ఉన్నట్లయితే ఈ కళాశాలలు ఏ విధంగా ముందుకు సాగుతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, డిగ్రీ కళాశాలలు ఫీజులతో పాటుగా మరికొన్ని సమస్యలను కూడా ఫేస్ చేస్తున్నాయి. ఇంతవరకు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇయర్ పిల్లలకి కరికులం డిసైడ్ అవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఆగస్టు నెల వచ్చేసింది. సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు అవ్వకపోతే ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది ఎందుకంటే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండొచ్చు, ఇంకా ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు. కానీ వ్యవస్థ మాత్రం నాశనం అయిపోవటం అనేది జరుగుతుంది. 1 సంవత్సర కాలం పాటు ఎలాగో వ్యవస్థ అర్థం కావాలని చెప్పి మేము కూడా వెయిట్ చేసాం. కానీ 2వ సంవత్సరం కూడా మేము ఇంకా కామ్గా వెయిట్ చేస్తే వ్యవస్థ మరీ ఇంకా పైకి లేచే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఈరోజు మేము మా సమయంలో సరైన సమయంలో స్పందించకపోతే మేము లాస్ అవుతాం. కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ప్రభుత్వానికి తెలియచేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది.